మేడిగడ్డ వచ్చే ఏడాదే 3 ఏళ్లుగా నీటి నిల్వలకు నోచుకొని బ్యారేజీలు నవంబర్ వరకు పరీక్షలు ఆ తర్వాత నివేదికలు వచ్చే వేసవి నాటికి కాళేశ్వరం మరమ్మతులు ఉత్తర తెలంగాణను భయపెడుతున్న ఎల్నినో అయితే 3 ఏళ్లుగా నీటి నిల్వలకు నోచుకొని బ్యారేజీలు మేడిగడ్డ ఇంకా దాని పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నివేదికలు ఎందుకంటే బ్యారేజీ నిలబడుతుందా ఏమైనా స్టోరేజ్ చేస్తే కూలిపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరీక్షలు జరిపిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటాం మేడిగడ్డని 1,50,000 కోట్లు పెట్టి కట్టిన ఈ మేడిగడ్డ ఈ బ్యారేజ్ ఇది కాళేశ్వరము మరి ఉత్తగా పోతుందా అనే ఒక బాధతోని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇట్లా ప్రజల సొమ్మును ఉత్తగా వృధా చేద్దామా దేనికన్నా పనికొస్తుందా అది దేనికి పనికొస్తుంది ఎట్లా చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి దాన్ని వాడతలేరు కదా వాడకున్నా కానీ మరి పంట అధిక దిగుబడి ఎట్లా వచ్చింది ఈ దరిద్రులు చెప్తారు నిజామాబాద్ పోతే కాళేశ్వరం అంటారు కరీంనగర్ పోయిన కాళేశ్వరం అంటారు నల్గొండకు వచ్చిన కాళేశ్వరం అంటారు అటు మహబూబ్నగర్ పోయిన కాళేశ్వరం అంటారు మొత్తం తెలంగాణలో ఏడిపోయినా కాళేశ్వరం నీళ్ళు అంటారు మరి 3 సంవత్సరాల నుంచి పడాబడ్డది కదా మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం మరి ఇప్పుడు అధిక దిగుబడి ఎట్లా వచ్చింది దీని గురించి ఆన్సర్ చెప్పండి అందుకనే కొంతమందికి అవగాహన లేనోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కదా కేసీఆర్ కడితే మరి 3 ఏళ్ల నుంచి వాడకున్న పంట 3 దిగుబడి వచ్చింది ఎట్లా వచ్చింది మరి కాళేశ్వరం కట్టుకున్నది వాళ్ళ కుటుంబం కోసం అది ఆయన ఫామ్ హౌస్ కోసం ఆ లైన్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి పెట్టుకోరు 2 ఎకరాల బావి నిండుతుంది ఆయన ఫామ్ హౌస్లో మరి అందరికీ కాలం లేనప్పుడు ఆయన కాలమైంది ఏడికేలి కాలమైంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందుకనే అర్థం చేసుకోరు ప్రజలారా కేసీఆర్ చేసింది తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా మేలు చెయ్యలేదు ఇది వాస్తవము బలిసినోనికే రైతు బంధు పేరు మీద పైసలు వేసిండు తెలంగాణ ప్రజల సొమ్ము ఖాళీ చేసిండు తప్పితే పేద ప్రజలకు పేద రైతులకు ఎవరికి కూడా మేలు చేయలే చిన్న రైతులు ఉంటారు 5 ఎకరాల లోపు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రైతులకు ఎవరికి కూడా మేలు చేయలే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వేసి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన దొంగ కేసీఆర్ ఇంకా కేసీఆర్ అట ఇటువంటి ప్రాజెక్టు కట్టి ఇక ఆయన దాని గురించి ఈ హరీష్ రావు ఒకటే డప్పు ఇక నుంచి పొద్దుకిందాక కాళేశ్వరం ఏం కట్టినాం కాళేశ్వరం హరీష్ రావు చూడు 3 సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న పంట అధిక దిగుబడి వచ్చింది అంటే అర్థం చేసుకో ఇది దేనికి పనికిరాదు అని ఉదాహరణకు సామెత చెప్తా కొజ్జోనికి 7 బెండ్లాలు ఉంటే ఏం చేసుకుంటాడు ఏం చేసుకోలేడు కాబట్టి ఇగో దీనికి ఎన్ని పిల్లర్లు ఉంటేంది ఏం చక్కదనం ఉంటేంది ఉపయోగం పనికిరాని ప్రాజెక్ట్ ఎంత ఉంటేంది ఏం లాభం 240 కిలోమీటర్ల టన్నెలు ఇది అని చెప్తాడు ముచ్చట సోది చెప్తాడు కానీ ఏది చెప్పినా ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి నిరూపింపబడ్డది